హలో హాయ్ అండి అందరికీ. ఈ వీడియో చూస్తున్న నా అన్న వాళ్ళకు, అక్కలకు, చెల్లెళ్ళకు, తమ్ముళ్ళకు, అమ్మలకు అందరికి ఒక చిన్న విజ్ఞప్తి అండి. ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ అండి ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. వీలైతే నన్ను సపోర్ట్ చేయండి, ఓకేనా. అయితే ఈరోజు ఏంటంటే ఈరోజు నేను శివరాత్రికి మా ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నాను. అదే వీడియో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ వీడియోలో ఎందుకో పొరక పట్టుకొని ఉన్నాం అనుకుంటున్నారేమో, అది బుసి కొట్టడానికి పొరకండి. ఎందుకంటే చీరలు ఎక్కితే కింద పడే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి మాకు ఈడ అంత స్టాండర్డ్గా ఉండవు. అందుకే నేను అట్లా ఒక రాడ్కి కట్టేసుకున్న పొరక. ఇదైతే క్లీన్ చేయకముందు మొత్తం ఇల్లు ఇలా ఉండే అండి. చూడండి టేబుల్ మీద మొత్తం ఎక్కడ పడితే అక్కడ చాలా మటుకు పెడతానండి, కానీ పిల్లలు ఉండేపాటికి ఉండవు. ఇది మొత్తం కిచెన్ అండి, కిచెన్లో ఉన్న చిన్న సెల్ఫ్. ఇవి కూడా ఎక్కడ పడితే అక్కడనే ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటిని నేను తీసి అవసరం ఉన్న డబ్బాలు పెట్టుకుంటే అవసరం లేనివన్నీ పాడేస్తానండి. ఇలా ఉంది మా కిచెన్ ముందు. ఓకే, మరి మా ఇల్లు క్లీనింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఆఫ్టర్ క్లీనింగ్ ఎలా ఉందనేది ఇప్పుడు ఇక్కడ చూసేయండి. నేను మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూడండి, ఇదైతే మా వాల్ పేపర్. దీన్ని మా ఆయన ఎంతో ఇష్టపడి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాడు. నాకు దీనికి ఒకటే దగ్గర దగ్గర 1600 అయింది, ఓన్లీ స్టిక్కర్కి ఒకటే. నెక్స్ట్ వచ్చేసేసి ఇది మా డైనింగ్ టేబుల్ అండి. ఇది వచ్చేసేసి ఓవెన్. రీసెంట్గానే తీసుకున్నాం, దీన్ని తీసుకొని 1 year అయింది మేము. నెక్స్ట్ ఇక్కడ మా ఫొటోస్ చూడండి. ఇక్కడ మా పెద్ద బాబు అండి, నా ఫేవరెట్ ఫోటో. ఇదైతే మా బాబు 3 months అప్పుడు దిగిన ఫోటో. ఇది ఇంట్లో మేము సెల్లో దింపినది. ఎంత క్లీన్గా ఎంత నీట్గా వచ్చింది చూడండి. అక్కడున్న ఫొటోస్ మేము లాస్ట్ ఇయర్ డల్హౌసీ పోయినప్పుడు దిగినవి. ఇదైతే ఇంకొక బెడ్రూము. ఇది మొత్తం కూడా నేను సెల్ఫ్లో బట్టలు మొత్తం నీట్గా సర్దేసేసి ఈ బీరువా మీద నీట్గా పెట్టినా. ఇది ఎన్ని రోజులు ఉంటుందో చూడాలా, ఎందుకంటే మా వాళ్ళు దీనిలోనే ఎక్కువ రోజులు ఉండనియరు. మా పిల్లలు ఏదో ఒకటి చేసి చెడగొడుతూనే ఉంటారు అసలుకి. మీరేమంటారు, మీ పిల్లలు కూడా అలానే చేస్తారా? ఇదైతే మా టీవీ. ఎలా ఉంది మా టీవీ కామెంట్ చేయండి. ఇక్కడైతే మాకు చిన్న ఒక ర్యాక్ ఉంటుందండి. ఆ ర్యాక్లో ఇలా గాజు సీసాలన్నీ పెట్టేసిన కప్పులు గిప్పులు. ఇదైతే నా కిచెను. అవైతే నా మసిగుడ్డలు, యూజ్ చేసే మసిగుడ్డలు. ఇది ర్యాక్ ఇలా సర్దిన చూడండి. ఫస్ట్ అలా ఉండే కదా, ఇప్పుడైతే ఇలా ఉంది. ఎలా ఉంది, బాగానే పెట్టుకున్నానా నేను? మీరే చెప్పాలి. నాకు అంతగా రాదు, ఏదో వచ్చినట్లయితే చేసుకున్నా. నేను చాలా మటుకు పెట్టుకున్నాలని ట్రై పెట్టుకుంటా, కానీ నాకు 2 పిల్లలు ఉండడంతో అస్సలు ఉండవు. ఎక్కడ ఉండాల్సిన సామాన్ అక్కడ. ఇక్కడైతే అంట్లు. ఇవైతే బాత్రూమ్లు అండి, 2 బాత్రూమ్లు. ఇది ఒక బాత్రూమ్. దీన్ని అయితే మేము ఎక్కువ యూజ్ చేయము. మా ఆయన ఇక్కడ వచ్చి షేవింగ్ చేసుకుంటాడు ఈ బాత్రూంలో డైలీ. ఇదైతే మాకున్న గీజర్. నేను ఇంటికి వచ్చిన ప్రతిసారి క్లీన్ చేశానండి, కానీ ఇది పండగ కాబట్టి మొత్తం డీప్ క్లీనింగ్ అయితే మొత్తం చేసేసిన, ఎక్కడ ఇంచు కూడా వదిలిపెట్టకుండా. ఇవి బాత్రూమ్లు కూడా కడిగేసినాను. సండే అయితే హోమ్ క్లీనింగ్ చేసేసిన, మండే మార్నింగ్ బాత్రూమ్లు అయితే కడిగేసినాను. తర్వాత నెక్స్ట్ వీడియో తీసుకున్నా. ఫస్ట్ ఇక్కడ 2 మంచాలు ఉండే, 2 మంచాలను తీసి ఇలా అయితే పెట్టేసుకున్నా. ఇదైతే నా మిషను. ఇది చూడండి ఇంకొక బెడ్రూమ్. ఇదేనండి మా ఇల్లు. నేను ఇలానే క్లీన్ చేసినాను. నా క్లీనింగ్ నచ్చింటే కానీ నాకు చిన్న కామెంట్ చేయండి, నేను ఎలా పెట్టుకున్నా అనేది. మొత్తం బుసులు కొట్టయితే నేనైతే నీట్గానే పెట్టేసిన. ఇక్కడ సామాన్ అక్కడ. మెయిన్ మనకి ఇల్లు క్లీన్ ఉండాలంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఉండవలసిన సామాన్ అక్కడ పెడితే చాలండి. బాత్రూంలో ఉండాల్సినవి బాత్రూంలో, కిచెన్లో ఉండవలసినవి కిచెన్లో, బెడ్రూమ్లో ఉండవలసినవి బెడ్రూమ్లో. బట్టలు ఇడిసేసిన బట్టలు వాషింగ్ మిషన్లో నన్న, లేదంటే ఒక పక్క కన్నా పెట్టేసుకున్నాలా, అలా ఉంటే సరిపోతుందండి. ఇంకా ప్లీజ్ అండి, నా ఈ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళు ఇంతవరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఓకేనండి, నా ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.